చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పెద్ద పెద్ద గ్రాఫ్లు పెద్ద పెద్ద ఇమేజ్లు వేసుకుంటూ రాసిన కథనం. ఆ కథనం తర్వాత జరుగుతున్న చర్చ చూసిన తర్వాత ఆ కథనం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్ గారు క్రైస్తవుల నడ్డి విరిచేశారని, ఆ యువతను నిర్వీర్యం చేశారు అని, పాస్టర్లను కొలుకోలేని దెబ్బతీశారు అని, వాళ్ళకు ₹1 నిధులు ఇవ్వకుండా వాళ్ళ జీవనోపాధి దెబ్బతీశారు అని రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు. ఇదంతా చూసి దానికి మళ్ళీ కౌంటర్గా జగన్మోహన్ గారి పత్రిక రాసుకుంటూ వచ్చిన కథనం. ఇవన్నీ చూసిన తర్వాత ఒక అత్యంత బాధ్యత గల పౌరుడిగా జనాలకి నా ప్రధానమైనటువంటి రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రజలారా, రోజు మీ కళ్ళ ముందు మీడియా అనే ముసుగులో అత్యంత ప్రమాదకారి మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. యూట్యూబ్లో పేరుతో తిరుగుతుంది, ఫేస్బుక్లో పోస్టుల పేరుతో తిరుగుతుంది, ఇన్స్టా పేరుతో తిరుగుతుంది, మీ ఇంటి ముందుకు వచ్చే పత్రికల రూపంలో తిరుగుతుంది, మీరు రోజు చూసే టీవీల రూపంలో తిరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు అత్యంత ప్రమాదాన్ని చుట్టూ పెట్టుకునే ఉన్నారు. ఆ ప్రమాదంలో కురుకుపోతారా? ఆ ప్రమాదాన్ని ఇరిచేస్తారా? అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఈ 45 రోజులు అది మిమ్మల్ని తీవ్రమైన అగ్నిగుండంలో తోసేస్తుంది. నేను ఏ మీడియాను అని స్పెసిఫిక్గా చెప్తలేను, ఏ పార్టీ మీడియా అని కూడా చెబుతలేను. జనాలకు నా ప్రధానమైన అలర్ట్ ఏంటి అంటే, అస్సలు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఎక్కడైతే బోర్డులు ఉంటాయో, వన్యమృగాలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పి ఎక్కడైతే బోర్డులు ఉంటాయో, అడవి జంతువులు ఉన్నాయి జాగ్రత్త అని ఎట్లయితే బోర్డులు ఉంటాయో, పిక్ పాకెట్ గాలు ఉన్నారు జాగ్రత్త అని బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో బోర్డులు ఉంటాయో, ఇక్కడ ప్రమాదకరమైన మలుపుంది జాగ్రత్త అని చెప్పి బోర్డులు ఉంటాయో, ఆ విధంగా బోర్డు లేకుండా నిత్యం మిమ్మల్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లే మీడియా ముసుగు, సోషల్ మీడియా ముసుగు, మేధావుల ముసుగు, వీళ్ళందరితోనూ ఈ 45 రోజులు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది చదివిన అది క్రైస్తవుల నడ్డి విరగొట్టారు, వీళ్ళ నడ్డి విరగొట్టారు, యూత్కు నిర్వీర్యం చేశారు, అది ఇది అని. అరే, వీళ్ళు ఈ 4.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ని జగన్ మొత్తం ఏమో చేశాడని, మొత్తం క్రైస్తవులకు వండి వార్చాడు అని, మొత్తం అంతా కనుక పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడని రకరకాలుగా రాసుకుంటూ వచ్చారే. మరి ఇప్పటికి వస్తే మళ్ళీ ఎన్నికలు 40-45 రోజుల ముందు ఇప్పుడు మళ్ళీ ఏమీ చేయలేదని రాస్తున్నారు. అంటే ఏది నిజం? ఏది నిజం అంటే ఏది నిజం కాదు. ఎవ్వరూ కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇలా ఏదో కులాల మతాల పేరు మీద కంప్లీట్గా ఇలా ఊరికే వండి వార్చే పరిస్థితి ఉండదు. అవంతా అబద్ధం. కులాల పేరు మీద ఓట్లాడడం కోసం, మతాల పేరు మీద ఓట్లాడడం కోసం, వర్గాల పేరు మీద ఓట్లాడడం కోసం, ప్రాంతాల పేరు మీద అడగడం కోసం మీ కళ్ళ ముందు కనిపించే పత్రిక వెనక ఒక నినాదం ఉంది. మీ కళ్ళ ముందు కనిపించే టీవీ ఛానల్ వెనక ఓ నినాదం ఉంది. మీ కళ్ళ ముందు కనిపించే వీడియోల వెనక ఓ నినాదం ఉంది. మీ కళ్ళ ముందు కనిపించే ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వీటి వెనక ఒక నినాదం ఉంది. ఏ నినాదం వెనక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో, ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనంతకాలం ప్రజలు నష్టపోతూనే ఉంటారు, ప్రజలు మోసపోతూనే ఉంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, టీవీ చూస్తున్నారు అంటే అమ్మో నేను ఒక ప్రమాదాన్ని చూస్తూ ఉన్నా, అందులో వచ్చే వార్త రాజకీయానికి సంబంధించి కాదు అంటేనే ఆ వార్తను వార్తగా నమ్మండి. రాజకీయానికి సంబంధించి ఏ వార్త వచ్చినా ఈ 45 రోజులు మీరు నమ్మకండి. మిమ్మల్ని వాళ్ళు ఒక కుతంత్ర మాయా ప్రపంచంలోకి నెట్టేస్తున్నారు. ప్రతి పత్రిక, ప్రతి ఛానల్ వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. దయచేసి 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 నమ్మకండి. అబద్ధాలు ప్రచారం చేయడం కోసం ఒక టీం పనిచేస్తూ ఉన్నాయి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా కోట్ల 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హిప్నటైజ్ చేయబోతూ ఉన్నారు. మీరు నమ్మాల్సింది, వచ్చే ఎన్నికల్లో ఓటేయాలి అంటే మీరు నమ్మాల్సింది ఒకటే, ప్రభుత్వం మనకు మేలు చేసిందా చేయలేదా? ఎవరికో చేయలేదు, అదిగో వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు పత్రికలో రాశారు, రాసేటివన్నీ అబద్ధం. దాని వెనక వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి.
దాని వెనక మీ జీవితాలను బద్నం చేసి అయినా, మీ జీవితాలను నాశనం చేసి అయినా, మీ జీవిత నాశనపు పునాదుల మీద వాళ్ళు కోటలు నిర్మించుకోవాలనుకుంటున్నారు. దయచేసి ఏది నమ్మకు, ఏది నమ్మకు. నీకు జరిగింది మాత్రమే నమ్ము. మీ ఊర్లో జరిగితే నమ్ము, నీకు కనుచూపు మేరలో జరిగితే నమ్ము. దాని మీద నిర్ణయం తీసుకో. ఎక్కడో ఎవరికి ఏం జరగట్లేదు. ఇప్పుడు నీ ఊర్లో నీకు ఎలాగైతే ఉందో అక్కడ ఆ ఊర్లో కూడా అలాగే ఉంది. మిమ్మల్ని మాయ చేయడం కోసం మాత్రమే ఇటువంటి రాసుకుంటూ పోతారు. 45 రోజులు పతాక స్థాయికి చేరుతుంది. ప్రజలారా, బీ అలర్ట్. చాలా అలర్ట్గా ఉండండి. మీ భవిష్యత్తు నాశనం అవ్వచ్చు, మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వచ్చు. ఎవడో వ్యాపార ప్రయోజనాల కోసం మీ జీవితాలు కూల్చివేయబడతాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత 5 సంవత్సరాలు మీరేమీ చేయలేరు. అనుభవించక తప్పదు. అనుభవించి అయ్యో రామా కుర్రు అన్న మీకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఏ పార్టీ గురించి నేను చెప్పట్లే, ఏ పత్రిక గురించి, ఏ టీవీ ఛానల్ గురించి చెప్పట్లే. వాళ్ళ వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ వెనక కుట్ర ప్రయోజనాలు ఉన్నాయి, వాళ్ళ వెనక జనాలు నాశనమైన పర్లే మనం బాగుండాలని చెప్పే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. 100లో 99 ఈ విధంగానే ఉన్నారు. ఎక్కడో ఎవరో ఒకరు నిజాయితీగా ఉంటారు. ఫెయిర్ ఎలక్షన్ జరిగితేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. సో ఎవడో రాసేది నమ్మకు నమ్మకు నమ్మకు, అది అబద్ధం, వాడి రాజకీయ ప్రయోజనం. దయచేసి బాధ్యత గల పౌరులుగా మీరు రాజకీయ పార్టీ కార్యకర్తలు అయితే ఎవరికి ఓటేయాలో చెప్పుకోండి, ఏమి ఇబ్బంది లేదు. కానీ మీరు తటస్థుల, రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ప్రేమ ఉందా? రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీకు ఆ అభిమానం, ప్రేమ, బాగుండాలి ప్రజలని చెప్పి అంత మంచి మనసు ఉందా? మీరు కూడా ప్రజలకు ఇలాగే అలర్ట్ చేయండి. అవ్వ, అన్న, తాత, అక్క, చెల్లి, మీరు దేన్ని చూసి ఓటేయకు. నీకు మంచి జరిగింటే, లేకుంటే నీకు ప్రభుత్వం బాగా చేసిందని చెప్పి నీకో, నీ ఇంటికో, నీ ఊరికో, నీ పక్కింటికో, నీ కనుచూపు మేరలో జరిగేది చూసి మాత్రం ఓటే. మీరు 19, 24 చూసింటారు, 14, 19 చూసింటారు, 2009, 14 చూసింటారు, 2004, 9 చూసింటారు, 99, 2004 చూసింటారు. కంపారిజన్ చేసుకోండి అంతే తప్ప ఈ ప్రమాదకరమైనటువంటి మీడియా ముసుగులో ఉన్న వాళ్ళను నమ్మకు, నట్టేట ముంచుతారు. ప్రతి పత్రికకు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతి టీవీ ఛానల్కి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతి కథనం వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి, ప్రతి దాని వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అవి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. దయచేసి నమ్మకండి, అన్నీ వినండి. మీకు మీ ఇంటికి, మీ ఊరికి ఏది మంచో చూసుకోండి. మీరు విశాఖపట్నంలో, శ్రీకాకుళంలో ఆ మూల ఏదో జరిగిందనో, కడపలో, కర్నూలు, అనంతపురంలో ఇంకో మూల ఏదో జరిగిందని మీరు రాస్తే నమ్మకం. నిన్ను మోసం చేసేకి రాస్తుండు, నిన్ను ముంచేసేకే రాస్తుండు. నీ అమాయకత్వం మీద, నీ అజ్ఞానం మీద, నిన్ను ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ చేసి రాయబోతున్నాడు. నమ్మకు, నట్టేయడం అడుగుతావు. నీ ఊరు, నీ ఇల్లు, నీ ఊరి పరిధి వరకే ఆలోచించుకో. ఇంతకు మించి ఫెయిర్ ఎలక్షన్కు ఇప్పుడు ఈ కుట్రపూరితమైనటువంటి ఈ వ్యవస్థల మధ్య అంతకు మించి నువ్వు ఫెయిర్గా ఆలోచించలేవు. జాగ్రత్త.